ప్లేస్ హోల్డర్ అంటే ఎగ్జాంపుల్ ఇది మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక ప్లేస్ హోల్డర్. ఇందులో ఇదేంటి సబ్ టైటిల్ ప్లేస్ హోల్డర్, ఇది టైటిల్ ప్లేస్ హోల్డర్. అదే విధంగా మీరు నేను మళ్ళీ ఓకే వాళ్ళు ఇచ్చిన లేఅవుట్ ఒకటి సెలెక్ట్ చేస్తాను. నేను ఇది సెలెక్ట్ చే టేబుల్ అండ్ కంటెంట్, ఇది వాళ్ళు ఇచ్చిన లేఅవుట్, ఇది నేను డిజైన్ చేసుకున్న కాదు. కానీ ఇందులో నేను మోడిఫికేషన్స్ కావాలంటే మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్కిల్ డిజైన్ కానీ ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్లిక్ టు యాడ్ టైటిల్, ఇది ఒక ఇలా మీకు బుల్లెట్ రూపంలో వస్తాయి. సో ఇది ఏంటంటే టెక్స్ట్ ప్లేస్ హోల్డర్లో నేను క్లిక్ చేసి ఎడిట్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సరే నేను మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి వేరే లేఅవుట్ అప్లై చేస్తాను. ఇక్కడ లేఅవుట్ లో ఇది వాళ్ళు ఇచ్చిన లేఅవుట్. ఓకే, సో మామూలుగా మీకు కొన్నిసార్లు ఇలా కనిపిస్తాయి. ఇవి ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ కర్సర్ పెట్టి టైప్ చేసుకుంటున్నాను. సో అలా కాకుండా మీరు ఏదైనా టేబుల్ కానీ చార్ట్ కానీ స్మార్ట్ గా, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. స్మార్ట్ గ్రాఫిక్ కానీ 3D మోడల్స్ కానీ ఇవన్నీ ఏదైనా ఒకటి ఇన్సర్ట్ చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి, ఇలా క్లిక్ చేస్తే నాకు ఒక టేబుల్ వచ్చేసింది. సో ఇలా మీరు ఆ ప్లేస్ హోల్డర్స్ అనేది వాడుకోవచ్చు. సో ఇన్సెట్ లో మళ్ళీ నేను ఇది డూప్లికేట్ అంటాను, న్యూ స్లైడ్ అంటాను. న్యూ స్లైడ్ లో మళ్ళీ న్యూ స్లైడ్ అనగానే నాకు ఇలా వచ్చింది. ఈసారి నేను చార్ట్ పెట్టేసుకుంటాను. చార్ట్ లో నాకు ఏంటంటే టెంప్లెట్ వస్తుంది. ఇక్కడ నేను టెంప్లెట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను డేటా ఇన్సర్ట్ చేస్తే ఆ డేటాకు అనుగుణంగా ఇక్కడ డేటాలో నేను మార్చుకోవాలి. నా దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి 5 అని కొట్టాను అనుకోండి, ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ చార్ట్ మీరు డిజైన్ చేసుకున్న తర్వాత క్లోజ్ అనాలి. సో ఇది చార్ట్ డిజైన్ రిలేటెడ్. అంటే యాక్చువల్గా మనకి ఈ చార్ట్స్ ఇవన్నీ తర్వాత డీటెయిల్ గా చెప్పుకుందాం. కాకపోతే ఏంటంటే ఇందులో ఏంటంటే మన ప్లేస్ హోల్డర్స్ అంటే ఏంటి అనేది చూస్తున్నాం. సో న్యూ స్లైడ్ అంటున్నాను. న్యూ స్లైడ్ అంటే మళ్ళీ వచ్చింది. సో ఇలా మీకు ఏది కావాలో అది స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్ కానీ 3D మోడల్స్ కానీ పిక్చర్స్ కానీ స్టాక్ ఇమేజెస్ కానీ ఏది కావాలంటే ఇక్కడ నుంచి కూడా క్లిక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అవసరం లేదు. మనకి డైరెక్ట్ గా ఇన్సెట్ లో అన్ని ఇక్కడే దొరికిపోతాయి. మీకు పిక్చరు, ఐకాన్స్, షేప్స్, 3D మోడల్స్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే దొరికిపోతాయి మనకి. సో ఇది అంతగా అవసరం లేదు. కాకపోతే ఇది మీరు ఎందుకు తెలుసుకొని ఉండాలంటే, మీరు ఒకవేళ ప్రొఫెషనల్ డిజైనర్ అయి ఉంటే, మీరు ఎవరికైనా ఒక టెంప్లెట్ అంటే గైడ్ లైన్స్ లాగా ఇస్తున్నారంటే, మీరు ఇది పవర్ పాయింట్ వాళ్ళు మనకి ఎలా ప్లేస్ హోల్డర్ చేసి ఇచ్చారో మీరు అలా చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి సందర్భం మీకు యూజ్ అవుతాయి. అయితే ఇది మనం ఎలా తయారు చేసుకుంటాం చూద్దాం ఒకసారి. నేను ఒకసారి స్లైడ్ మాస్టర్కి వెళ్ళిపోతాను. వ్యూలో స్లైడ్ మాస్టర్. ఓకే, ఇది నేను డిలీట్ చేసేస్తాను. మనం ఓన్ గా క్రియేట్ చేద్దాం. అది ఎలానో డిలీట్ చేస్తున్నాను. చూడండి, బ్లాంక్ గా ఉందనుకోండి. ఇక్కడ ఉంటాయండి స్లైడ్ మాస్టర్ లో ఇన్సెట్ ప్లేస్ హోల్డర్ ఉంటాయి. మీకు టైటిల్ కావాలనుకోండి, టైటిల్ అయితే ఇక్కడ ఓకే కంటెంట్ అని పెడతాను. ఇలా ప్లేస్ చేసేసుకొని, సో ఇక్కడ మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎవరికైతే పంపించారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలంటే టైప్ చేసుకుంటారు. ఇలా ఇది తీసేసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు టైప్ అంటే మీరు ఒక టెంప్లెట్ లాగా వస్తుంది అన్నట్టు. ఇవి అవసరం లేదంటే వాళ్ళు డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా ఇక్కడ మనకి ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ టేబుల్ ఇప్పుడు రావట్లేదు, ఎందుకంటే మనం టెక్స్ట్ టైప్ చేసాం కదా, ఇదేమి వర్క్ కావట్లేదు. సో అది అంతగా యూస్ కాదు. కాకపోతే నెక్స్ట్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ ఏంటి, పిక్చర్ అని క్లిక్ చేస్తే చూడండి, ఇలా నేను డ్రా చేశాను అనుకోండి. ఓకే, క్లోజ్ అంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, నేను అది మళ్ళీ అప్లై చేయాలి. లేఅవుట్ లో ఎందులో చేశాను, ఇది అనుకుంటా. ఇది చూడండి, నేను ఎడిట్ చేశాను. ఎడిట్ చేసింది ఇక్కడ క్లిక్ చేస్తే నేను పిక్చర్ ఇన్సర్ట్ చేసే విధంగా నాకు వస్తుంది. సో అదే విధంగా నేను ఇక్కడ ఇది క్లిక్ చేస్తే నాకు చార్ట్ ఇవన్నీ వస్తాయి. సో మీరు ఇవి క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. పవర్ పాయింట్ లో మనకు పవర్ పాయింట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎలా ఇచ్చారో అలా మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సరే నేను ఫ్రెష్ గా ఒక న్యూ స్లైడ్ తీసుకుంటానండి. బ్లాంక్ ప్రజెంటేషన్ ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా టెంప్లెట్స్ డిజైన్ చేస్తున్నట్లయితే వేరే వాళ్ళకు ప్లేస్ హోల్డర్స్ ఇవ్వాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి, వ్యూలో స్లైడ్ మాస్టర్లోకి వెళ్ళాలి. వెళ్ళాక
ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి, మీరు మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి నేను డిలీట్ చేసేసి నాకు ఇష్టమైన విధంగా నేను అప్డేట్ చేసుకుంటాను. ఎలా చూడండి, ఇన్సెట్ లో స్లైడ్ మాస్టర్ లో ఇన్సెట్ ప్లేస్ హోల్డర్ ఉంటుంది. మీరు టెంప్లెట్ లో ఏది ఇవ్వాలనుకుంటున్నారు డిసైడ్ చేసుకోండి. టేబులా, మీడియానా, ఆన్లైన్ ఇమేజా. సో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అంటున్నాము, ఇలా డ్రా చేసేయండి. ఓకే, ఇలా వస్తుంది కదా, ఇది క్లోజ్ చేసేస్తారు. ఓకే, ఇది అప్లై కాలేదు, లేఅవుట్ లో అప్లై చేసుకోవాలి. ఏది ఇది అనుకుంటా. ఓకే, చూడండి, క్లిక్ ఐకాన్ టు యాడ్ టేబుల్ అని వచ్చింది. అంటే మీరు ఎవరికైతే ఫైల్ ఇచ్చారో వాళ్ళు ఏం చేస్తారు, క్లిక్ చేసుకొని అక్కడ టేబుల్ యాడ్ చేసుకుంటారు ఇలా. సో ఆ ప్లేస్ హోల్డర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, వ్యూలో, స్లైడ్ మాస్టర్ లో ఇక్కడ ఉంటాయండి. ఇన్సెట్ ప్లేస్ హోల్డర్, మీరు ఏది క్లిక్ చేస్తే ఆ ప్లేస్ హోల్డర్ అనేది వస్తుంది. ఆన్లైన్ ఇమేజ్ చూద్దాం. ఆన్లైన్ ఇమేజ్ మీరు ఎవరైనా మీరు డిజైన్ చేసే ప్రెజెంటేషన్ లో ఇవ్వాలనుకుంటే ఇలా డ్రా చేసేసి, ఒకసారి నేను మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాను, క్లోజ్ మాస్టర్ అంటున్నాను, దీనికి లేఅవుట్ అప్లై చేస్తాను. లేఅవుట్ లో ఇది రిఫ్రెష్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ క్లిక్ చేస్తే ఆన్లైన్ లోకి వెళ్ళిపోతుంది, ఆన్లైన్ లో పిక్చర్ ఇన్సెట్ చేసే విధంగా. సో ఇది యాక్చువల్ చాలా అడ్వాన్స్డ్ మెథడ్ అండి. జనరల్ గా మీరు బిగినర్ అయితే మీకు అంతగా యూజ్ కాదు, ఎందుకంటే ఎవరైనా బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి టెంప్లేట్స్ చేసి ఇవ్వడం అనేది జరగదు. వాళ్ళు ఎప్పుడైతే సీనియర్ పొజిషన్ లో ఉంటారో అటువంటి సందర్భంలో మీకు యూజ్ అవుతుంది. సరే, మీకు తెలిసి ఉండాలి కాబట్టి నేను చెప్పాను. ఈ ప్లేస్ హోల్డర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కానీ జనరల్ గా డిజైన్ చేసేటప్పుడు అయితే అంతగా ఉపయోగపడదండి. ఎవరికైనా ఇచ్చేటప్పుడు మాత్రమే టెంప్లేట్ రూపంలో ఇది మీకు యూజ్ అవుతుంది.